హలో గైస్, వెల్కమ్ టు ద ఖలీద్ ఫైనాన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ డివిడెంట్. వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డివిడెంట్ అంటే ఏదైనా ఒక కంపెనీ మనకి షేర్ హోల్డర్స్కి మనీ ఇవ్వటం, అలాగే కంపెనీకి ప్రాఫిట్స్ ఏమైనా వచ్చినప్పుడు షేర్ హోల్డర్స్కి ఇవ్వటం, దాన్ని మనం డివిడెంట్ అని అంటాం. ఇక్కడ డివిడెంట్ అనేది షేర్ హోల్డర్స్కి ఇచ్చారు చూసుకున్నట్లయితే. అలాగే ఏదైనా డివిడెంట్ ఇవ్వటానికి ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, లేకపోతే క్వార్టర్లీ కానీ, ఎవ్రీ క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి కానీ డివిడెండ్స్ అనేవి వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇలా క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడల్లా ప్రతిసారి డివిడెండ్స్ ఈ ఏడాది ఉంటాయా ఉండవా అని చెప్పి రిలీజ్ చేస్తుంది. కంపెనీ ఐదర్ ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా కానీ డివిడెంట్ ఈసారి ఇచ్చిద్దా ఇవ్వదా అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది వాళ్ళ రూల్స్లో కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే డివిడెండ్స్ ఒకవేళ స్టాక్లో అయినా వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే మనకి షేర్ రూపంలో అయినా కానీ ఇవ్వచ్చు. ఒక కంపెనీ ప్రాఫిట్స్ వస్తే ఇన్వెస్టర్స్కి ఎలా ఇచ్చిద్దంటే మనకి ఐదర్ స్టాక్స్లో ఉన్న రీఇన్వెస్ట్ అయినా ఇద్ది, లేదా డివిడెండ్స్ అయినా కానీ ఇచ్చిద్ది మనకి. లైక్ ఎలాగంటే ఇక్కడ మనం డివిడెండ్స్ మనం షేర్ హోల్డర్స్కి ఇస్తారు, వీళ్ళు డైరెక్ట్ త్రూ బ్యాంక్స్లో ఇస్తారు. ఇక్కడ టైప్స్ ఆఫ్ డివిడెండ్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి క్యాష్ డివిడెంట్ లేదా స్టాక్ డివిడెంట్. అంటే క్యాష్ డివిడెంట్ అంటే ఏదైనా ఒక కంపెనీ ఒక ఇన్వెస్టర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ క్యాష్ రూపంలో ఇచ్చేదే దాన్ని క్యాష్ డివిడెంట్ అని అంటాం. లేదా ఏదైనా ఒక కంపెనీ మన బ్రోకర్ల ద్వారా నుంచి మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ డివిడెంట్ అనేది మన అకౌంట్లో వేస్తారు. అలాగే చెక్ రూపంలో అయినా కానీ ఇవ్వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్టాక్ డివిడెంట్ అంటే ఒక కంపెనీ డైరెక్ట్గా స్టాక్స్ డివిడెంట్ అంటే ఇప్పుడు లైక్ ఇక్కడ మనకి స్టాక్ డివిడెంట్స్ అంటే లైక్ స్టాక్ స్ప్లిట్టింగ్ కానీ, స్టాక్ బోనస్ కానీ ఇటువంటి ఉంటాయి కదా. అదే మనకి బోనస్ అనేది కూడా ఇస్తారు కదా. ఇప్పుడు కంపెనీ బాగా మంచి ప్రాఫిట్స్లో ఉంటే మనకి డైరెక్ట్గా కంపెనీ అనేది మనకి డివిడెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టాక్లోనే స్టాక్ స్ప్లిట్టింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక షేర్ ఉంటే ఒక షేర్కి ఇంకో షేర్ ఇవ్వటం, లేకపోతే ఇప్పుడు కంపెనీ అనేది మనకి ఒక షేర్కి బదులుగా 10 షేర్లు, ఇప్పుడు మన షేర్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉందనుకోండి, ఆ 1000 షేర్స్ని 10 షేర్స్గా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి మన పేరు మీద షేర్ హోల్డర్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏదైతే కంపెనీ ప్రాఫిట్స్ ఉంటుందో డైరెక్ట్గా డివిడెంట్ ఇవ్వకుండా కొన్ని సార్లు ఇలా కూడా చేస్తారు కంపెనీ వాళ్ళు అనేది. అయితే ఇక్కడ మనకి స్టాక్స్ అనేవి స్ప్లిట్ చేసి ఇస్తారు మనకి వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వెస్టర్స్కి, గవర్నమెంట్కి మన ట్యాక్సెస్ ఎలా కడతాం అనేది. డివిడెంట్ ఇప్పుడు మనం ఒక 10 lakhs అబోవ్ ఉంటే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సింది ఉంటుంది. అలాగే మనకి 10% ట్యాక్స్ అనేది కట్టాలి మనం గవర్నమెంట్కి. అలా కాకుండా 10 lakhs లోపలే ఉంటే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి స్టాక్ డివిడెంట్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనం ఇప్పుడు స్టాక్ డివిడెంట్ అన్నాం కదా, ఏదైనా సందర్భాల్లో మనం స్టాక్ స్ప్లిట్ అయినప్పుడు కంపెనీ బోనస్ కానీ స్టాక్ స్ప్లిట్స్ కానీ ఇచ్చినప్పుడు మనం అప్పటికప్పుడే మనం ట్యాక్సెస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఎప్పుడైతే మనం స్టాక్ అనేది సెల్ చేస్తామో ఆ సందర్భాల్లోనే మనం ఈ ప్రైజెస్ అనేవి మన ప్రైస్ ఏదైతే ఉందో ట్యాక్స్ ప్రైస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అదే మనం ట్యాక్స్ కట్టాలి ఆ టైంలో. అదే 10 lakhs లోపల ఉంటే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఏమి లేదు. అదే మనకి 10 lakhs పై అబోవ్ ఏమైనా ఉంటే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అది 10% ప్రెసెంట్ 12% వరకు వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రతి షేర్ హోల్డర్స్ నుంచి. అలాగేనా మీకు ఈ వీడియో ఎలా ఉందనేది చూసారు కదా మీరు. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మనం డివిడెంట్ ఈల్డ్ అంటే, అలాగే మనం ఇక్కడ డివిడెంట్ ఈల్డ్ అనేది ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. డివిడెంట్ ఈల్డ్ అనేది అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎంత అయితే డివిడెంట్ ఇస్తుందో దాని
పర్సెంటేజ్ మాత్రమే, అంటే 6% ఈల్డ్ అనేది ఇవ్వటం, లేకపోతే 11% అనేది ఈల్డ్ ఇవ్వటం, లేకపోతే ఏదైనా కంపెనీ మనకి అనౌన్స్ చేయటం 5% అనౌన్స్ చేయటం. ఇప్పుడు కాల్ ఇండియా అని ఉంది. ఆ కాల్ ఇండియా అనేది మనకి 11% ఈల్డ్ అనేది అనౌన్స్‌మెంట్ చేయటం అలాంటివి జరుగుతా ఉంటాయి. ఇది అది జస్ట్ సింపుల్ ఇగ మనకి ఎంత డివిడెండ్ అనేది వీళ్ళు ఇస్తున్నారనేది మనకి పర్సెంటేజ్ రూపంలో కూడా జస్ట్ మామూలు ఈల్డ్ అనేది మనకు చెప్తారు. అలాగే మీకు దీంట్లో నేను కాలిక్యులేషన్ వీడియో కూడా ఒక చిన్న వీడియోని కూడా నేను చేస్తున్నాను. ఆ వీడియోని కూడా మీరు చూడండి. నేను ఒక కోల్ ఇండియా మీద నేను ఒక వీడియో చేస్తున్నా. ఆ వీడియోని మనకి ఎవ్రీ మంత్ అదే ఎవ్రీ క్వార్టర్‌లీ మనకి ఒక 10,000 రూపీస్ అనేది రావాలి అంటే, నేను మనకి ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనే దాన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అదే మనకి డివిడెండ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా నేను చూపిస్తాను. అదేదో మన కోల్ ఇండియా మీదే. క్వార్టర్లీ మనకి ఒక 10,000 రూపీస్ అనేది డివిడెంట్ రావాలి అని అంటే, డివిడెండ్ ఇన్కమ్ రావాలి అంటే మనం స్క్రీన్‌లోకి వెళ్దాం. స్క్రీన్‌లో వెళ్ళి సెర్చ్ చేసుకుందాం మనం. అంటే డివిడెండ్ పే అవుట్ వచ్చేసి మనకి డివిడెండ్ పే అవుట్ వచ్చేసేమో మనకి 2013లో 51% అనేది ఇచ్చింది. అలా మనం ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 2024 వరకి చూసుకుంటే 42% అనేది డివిడెండ్ పే అవుట్ మనకి ఇచ్చింది. నేను ఎలాగైతే చెప్పాను కదా! డివిడెండ్ ఈల్డ్‌లో 11%, 6% అని. ఇక్కడ మనం పే అవుట్ వచ్చేసి మనకి ఎంత పే అవుట్‌లో మనకి డివిడెండ్ అనేది ఇస్తుందనేది కూడా ఇక్కడ చూసుకుందాం. ఈ 2024 వరకైతే 42% వరకి డివిడెండ్ ఈల్డ్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం స్క్రీన్ రీలో చూసుకుంటే మనం ఇక్కడ నేను మార్క్ చేశాను కదా! 6.58% డివిడెండ్ ఈల్డ్ అనేది. అలాగే మనం కాలిక్యులేషన్ చేసుకుంటే 10,000 ఇంటూ 11 ఇంటూ మనకి దాని తర్వాత దీన్ని డివైడ్ చేసుకుంటే 6.5%కి మనకి దగ్గరగా 18,46,153 రూపాయల వరకు మనం మినిమం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రతి నెల మనకనేది డివిడెండ్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.